తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య తెలిపారు. కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం మండలంలోని 10 జట్ల క్రీడాకారులకు జెర్సీలను స్థానిక నాయకులతో కలిసి ఎల్లయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి చరిత్ర కేసీఆర్కి దక్కుతోందని తెలిపారు. దీంతో అనేక మంది పేద నిరుపేద ప్రతిభ కలిగిన క్రీడాకారులు నిత్యం సాధన చేసేందుకు క్రీడా ప్రాంగణాలు వేదికలు అవుతాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుక మల్లీశ్వరి, అంజిబాబు, కొక్కుల నరేష్, నాయకులు డప్పుల అశోక్, పోతురాజు, నాగేష్, దుమ్మా ఆనంద్, చిలుక పెంటయ్య, ఎండి సమీర్, బొప్ప వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు 4వ రోజు 10 జట్ల క్రీడాకారులకు గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి సహకారంతో పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సౌజన్యంతో 10 జట్ల క్రీడాకారులందరికీ జెర్సీలను పంపిణీ చేయడం అయింది. ఈ 4 రోజులు విజయవంతంగా పోటీలు ఇక్కడ నిర్వహించుకోవడం, రేపు ఫైనల్ మ్యాచ్, ఈరోజు సెమీఫైనల్, రేపు ఫైనల్ మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు క్రీడల్లో సక్సెస్ఫుల్గా ఈ ముడపల్లి వేదికగా మ్యాచ్లన్నీ జరిగినాయి. చాలా సంతోషం. ఈ మ్యాచ్ల నిర్వహణకు సహకరిస్తున్నటువంటి మండల క్రీడాకారులందరికీ, ముడపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేయడం అవుతుంది. రేపు ఫైనల్ మ్యాచ్లో 10 జట్ల క్రీడాకారులు ఈ టోర్నీ ట్రోఫీ పంపిణీలో పాల్గొనాలని, అలాగే ఇరు జట్లు ఫైనల్లో రన్నరప్గా నిలిచిన జట్టుతో పాటు విన్నర్కు 2 జట్లు జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధిస్తాయి. కాబట్టి ఈరోజు రేపు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కృతనిశ్చయంతో ఆ పోటీలో విజయం సాధించినట్లయితే ఇటు ట్రోఫీతో పాటు మంచి నగదు పురస్కారం అందుకోవడమే కాకుండా జిల్లా స్థాయి పోటీలకు అర్హులవుతారు. కాబట్టి మా చందుర్తి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ పక్షాన క్రీడాకారులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.